ఎవరైతే పెయిన్ తో వస్తారో ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు ముందుగా. ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాం, క్లినికల్ గా ఎగ్జామిన్ చేస్తాం. Okay. సో ఏంటి కథ, ఏమన్నా దెబ్బ తగిలిందా, దెబ్బ తగలేదా, లేదంటే ఇంజురీ అయిందా, లేదంటే ఏమన్నా డిసీజ్ వచ్చిందా, లేదంటే సడన్ గా ఏదన్నా జర్క్ లాగా ఏమైనా జరిగొచ్చిందా, ఇవన్నీ కనుక్కున్న తర్వాత స్కాన్కి వెళ్తారు. స్కాన్లో ఒక 10 minutesలో పర్ఫెక్ట్గా ఏ పార్ట్ వల్ల నొప్పి వస్తుందో తెలిసిపోతుంది. Oh, అది బోన్ వల్ల రావచ్చు, మజిల్ వల్ల రావచ్చు, మెనిస్కస్ వల్ల రావచ్చు, కార్టిలేజ్ వల్ల రావచ్చు, లిగమెంట్స్ వల్ల రావచ్చు. okay. సో అది కనుక్కున్న తర్వాత సింపుల్, ఆ స్ట్రక్చర్ని ఎంత మేర డ్యామేజ్ అయింది దాని మెజర్మెంట్స్ ఇస్తాం. సో దాన్ని ప్యాటర్న్ ఆఫ్ డ్యామేజ్ కూడా కనుక్కుంటాం. స్కాన్లో మా ఎక్స్పీరియన్స్ అర్థం ఉంది. అది తెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్షన్ చేయడం అంతే. ఏ దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ప్రాబ్లమాటిక్ అయిందో ఆ ఒక్కదాన్ని మనం న్యాచురల్గా కరెక్షన్ చేయాలి అంతే. Okay. దాన్ని కుట్టాల్సిన అవసరం లేదు, దాన్ని కొయ్యాల్సిన అవసరం లేదు, దాన్ని ఏం డిస్ట్రక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు నేను చెప్పిన 5 స్ట్రక్చర్స్లో ఏదో ఒకటే డ్యామేజ్ ఉంటుంది. Okay. అన్ని డ్యామేజ్ కావు. ఎందుకంటే అన్ని డ్యామేజ్ వరకు ఉండలేడు మనిషి. సో ఆ ఒక్క డ్యామేజ్ అయిన పార్ట్ని కంప్లీట్గా కరెక్షన్ చేసాం అనుకో, పేషెంట్ విల్ బి అవుట్. ఆవిడ కంప్లీట్గా రిలీఫ్ వచ్చేసేసి నార్మల్ అవుతారు. అది సో ఈ ప్రాసెస్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పార్ట్ని కరెక్ట్గా కనుక్కోవడం ఇంపార్టెంట్, ఆ పార్ట్ని కరెక్ట్గా రీజనరేట్ చేయడం ఇంపార్టెంట్. ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఆ పార్ట్ని రీజనరేట్ అయిన తర్వాత ప్రొటెక్ట్ చేసుకోవాలి. Exactly. ఎందుకంటే దేవుడిచ్చిన కార్టిలేజ్ అరిగిపోయింది, మనం ఇంప్రూవ్ చేసింది జాగ్రత్తలు తీసుకుపోతే మళ్ళీ పోతుంది. అందుకని కేర్ఫుల్గా ఇవన్నీ కూడాను. ఇంకోటి ఏంటంటే ఇందులో పాయింట్, ఈ మోకాల్ ట్రీట్మెంట్ కానీ, షోల్డర్ ట్రీట్మెంట్ కానీ, స్పైన్ కానీ, యాంకిల్ కానీ, రిస్ట్ కానీ, ఎల్బో కానీ ఏదైతే మనం రీజనరేట్ చేస్తామో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని ఉన్నామంటే మిగతా బాడీ పార్ట్స్ కూడా సేఫ్గా ఉంటాయి. Okay.